సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి సనాతన ధర్మం అని ఒక పేరు చెప్పుకొని ముందుకు వచ్చాడు. అంత కొంతవరకు ఏంటంటే తన పోరాటం సనాతన ధర్మం, మా పోరాటం ఈ నమ్మకాన్ని అప్పుడు జరుగుతూ ఉందన్నమాట. చాలామంది నమ్మారు. అదే ఇట్లా ముద్దర్లు చేయడము, ఇట్లా చేయడం, అది చేయడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రీనివాస్కి ఏంది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరికి ఏంది రాదు. ఒక సనాతన ధర్మం అని నమ్మి ముందుకు వచ్చిన తర్వాత జనాలందరూ నమ్మేది మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఈ వర్షిని తీసుకెళ్ళాడో అప్పటి నుంచి జనాలు ఎంక్వైరీ చేసేది మొదలు పెట్టారు. ఏంది ఇది అసలు ఎక్కడ పోతున్నాం మనము? ఎలా మురళీకృష్ణ అన్న మాట మీరు విన్నారా? ఏమని ఉన్నారు? చిన్నప్పటి నుంచి తనకు లక్షణాలు ఈయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమీ తెలియదు. ఈయన మధ్యలో వచ్చి మాట్లాడితే నాకు అసలు లేదు. ఒక మాట ఈయనకి సగం తెలుసు, సగం తెలియదు. మేము ముందు నుంచి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఈ రోజు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారే వీళ్ళు. వాళ్ళు ఆ రోజు వచ్చి మీరెందుకు మాట్లాడలేదండి? ఆ రోజు మేము ఎంత పోరాడుతున్నాం. లేదు ఒక మాట ఆ రోజు మీరు ఒక మాట ఆ రోజు మీరు ఒక్క నిమిషం ఆ రోజు అపరాధగా పలికిన మీరు ఈ రోజు కూర్చొని సపోర్ట్ గా ఉంటే మేము ఒప్పుకోను. మేము అసలు ఎవరు ఒప్పుకోము. ఈ వర్షిని తీసుకెళ్ళినప్పుడు ఒక్కసారి మీరు కంటిన్యూ చేద్దాం. వాళ్ళు ఏమంటున్నారు? ఆ రోజు ఎందుకు మీరు సపోర్ట్ చేశారు, ఈ రోజు ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు అఘోరి అని చెప్పి అంటున్నారు. ఏమైంది ఆ రోజు మీకు అఘోరిలో కనిపించిన పాజిటివ్ పాయింట్స్ ఏంటి, ఈ రోజు కనిపిస్తున్న నెగిటివ్ పాయింట్స్ ఏంటి? ఆ రోజు అతను మొదట వచ్చినప్పుడు పూర్తిగా దిగంబరదారై ఉన్నాడు. ఒళ్ళంతా కూడా ఈ యొక్క శవంతో ఉన్నటువంటి శవాన్ని కాలిస్తే వచ్చేటువంటి బూడిద అది బూడిది కాదు, జరిగింది. తర్వాత ఆ యొక్క పొరిలేసుకోవటం, అతని యొక్క మాటలు విధానం కూడా చూస్తే అతను చాలా స్పష్టంగా చెప్పాడు, కేవలం సనాతన ధర్మాన్ని కాపాడడానికి అవసరం నేను వచ్చాను, వేరే ఉద్దేశం ఏం లేదని చాలా స్పష్టంగా మొదట్లో చెప్పాడు అతను. అలాగే గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అతను చేసినటువంటి పూజా విధానం, అమ్మవారి గుడి మళ్ళీ కట్టిస్తాననటం, అవన్నీ మనం చూస్తున్నాం. అనేక చర్యలు చేసినప్పుడు సహజంగానే అందరూ సపోర్ట్ చేశారు అతనికి. అందరూ సపోర్ట్ చేశారు. తర్వాత కాలక్రమేణా ఏంటంటే అతను ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాడో అక్కడి నుంచే అతని సమస్యలు మొదలైనవి.